పని పాట లేనోళ్ళకి హారతిచ్చుకుంటూ కూర్చున్నావు. నిన్ననుకునేవు పెదబాబు, నా పిల్లల్ని అంటున్నాను. చదువులు సరిగ్గా వెలగబెట్టరు గాని పాస్ చేయి దేవుడా అని పూజలు మాత్రం బాగా చేస్తారు. మీరు కూడా తీసుకుని చిన్నమ్మ గారు. అరచేతిలో పెట్టేసి వెళ్ళిపోవే. అదేమైనా ప్రసాదమా? తీసుకో అని వెంట పడుతున్నావు. అసలే సిల్క్ చీర కట్టుకున్నాను. నిప్పురవ పడితే కాలి బూడిదైపోతాను. పో. వావ్, బ్యూటిఫుల్. ఏంటివి భలే ఉన్నాయి. జిల్లేడు ఇత్తనాలు ఎండిపోతే ఇట గాలిలో తేలుతూ వస్తాయి సీటమ్మా. చెప్పిందండి కథ. నిజంగా దీని వెనకాల కథ ఉంది చిన్నమ్మ గారు. జిల్లేడమ్మల ఇళ్లలో కొత్తే ఆ ఇంటికి చుట్టాలు వస్తారట. నువ్వు అన్నట్టు బంధువులు వస్తే ఇల్లు కలకల్లాడుతుంది పార్వతి. మనకి బంధువులు లేరండి, పార్వతి చుట్టాలే వస్తారనుకుంటా. పాపం పార్వతికి బంధువులంటూ ఎవరున్నారు పిన్ని? నిన్న లేరు పెదబాబు, ఈరోజుండ్రా. దీన్ని చేసుకోవడానికి ఎవడైనా వస్తాడేమో. సంబంధం ఖాయమైతే చుట్టాలు కాకపోరా? పార్వతిని ఎవడు చేసుకుంటాడనగానే పెదబాబు గుండె కళుక్కుమన్నట్టుంది. బాగానే చెప్పావు గానీ శ్వేత్, వెళ్ళి పని చూసుకో. ఇంకెప్పుడు మీరిద్దరు గొడవ పడొద్దు. పార్వతికి కొన్ని పనులు అప్పచెప్పాలి. నువ్వు రావే. చాలా హ్యాపీగా. పెదబాబు, పెదబాబు, ఏంటన్నది పెద్దబాబు గారు? ఏమైంది? కంట్లో ఏదో పడ్డట్టుంది పార్వతి. అయ్యో, జిల్లేడమ్మలు పడ్డాయో ఇటు. చాలా మండుతుంది బాబాయ్. ఇటు ఇటు తిరగండి పెద్దబాబు గారు. ఊదితే జిల్లేడు ఇత్తనాలు పడి బయటకు వస్తుంది. కళ్ళని రుద్దకండి పెద్దబాబు గారు, అట్టాగే ఉండండి. జిల్లేడమ్మలు ఇంట్లో కొత్త చుట్టాలు వస్తారని చెప్పినాను కానీ కంట్లో పడితే సహనం అంటొస్తుందని చెప్పలేదు. చెప్పుంటే పెద్దబాబు గారు జాగ్రత్త పడి ఉండేటోళ్ళు. కొంచెం ఓర్చుకోండి పెద్దబాబు గారు. గుడ్డ రాయిసేసి కట్టి మీద పెడితే మంట తగ్గిపోతుంది.